హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా వదినమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఆమె 7 శనివారాల వ్రతం చేస్తూ ఉంది. ఈరోజు 7వ శనివారము. అలాగే బర్త్డే బేబీ కూడా బర్త్డే ఉంది వాళ్ళ మనవరాలది. అందుకోసం అనమాట పూజ రెడీ అయిన వెంటనే ఇంకా వంట చేస్తూ బిజీగా ఉందన్నమాట. ఇంకా ఆమెకు సహాయం చేయడానికి కూడా మేము వచ్చాము, కానీ ఇంకా ఆమె పని ఆమెలో చేసేస్తుంది అనమాట. ఇది బర్త్డే బేబీ మా యశస్విని బర్త్డే బేబీకి చూడండి, వాళ్ళ కన్నయ్య చిన్న తమ్ముడు అనమాట. వాడు ప్రతి దాంట్లో వాళ్ళ అక్కకు తోకలాగా వెనక తిరుగుతూ ఉంటాడనమాట. బర్త్డేకి బెలూన్స్ తెచ్చేస్తే ఆయన్ని ఊతుంటే వెనక అన్ని పాడు చేసేది వాడే అనమాట. చిన్నప్పుడు మనము ఇలాగే చేసి ఉంటాము, మనకు అంత గుర్తుండదు. ఎవరైనా చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ వీళ్ళని చూస్తేనే గుర్తు వస్తాయి. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారంటే ప్రతి దాంట్లో కూడా చేయి పెట్టి వాడు కన్నయ్య పాడు చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ అక్క అంటే అంత వానికి ఇష్టం అనమాట. ఇంకెవరు అవసరం లేదు, వాళ్ళ అక్క ఉంటే చాలు. బర్త్డే బేబీ ఏసికనే ఇంకా వాడు ఇంకా వాళ్ళ అక్క ఉంటే వేరే ప్రపంచమే అవసరం లేదు. ఇద్దరు చూడండి ఎలా ఆడుతున్నారో. మనకు చిన్ననాటి అన్ని జ్ఞాపకాలు గుర్తు వస్తుంటాయి. ఇక్కడ చూస్తే ఇంకా మా చిన్న సరోజ అనమాట, మా చిన్న ఆడిపోయాడుచు. మేమిద్దరం చూస్తే ఇంకా చీరలు ఎక్కడ పోయినా కానీ మనకు చీరలు అంటే అంత పిచ్చి ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఇవి ఉప్పాడ పట్టు, ఉప్పలం పట్టు అనేసి ఇంకా 2 చీరల గురించి చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఆడవాళ్ళకి చీరలు అంటే అంత పిచ్చి ఏమో తెలియదు, చాలా పిచ్చిగా ఉంటుంది. పిచ్చి అంతగా ఆ చీరలు చూడండి చాలా బాగున్నాయి. ఇవి అక్కడ నంద్యాలలోనే తీసుకున్నవి, మా కరిష్మా తీసుకున్నది అవన్నీ. ఎందుకంటే 7 శనివారాల వ్రతానికి మా వదిన గారు అందరికీ చీరలు పెట్టడానికి అనేసి మమ్మల్ని అందరినీ పిలిపించారు. ఒక 5 జంటలకు పెడదామనేసి. ఇంకా అవి చూస్తుంటే మనకి ఇంకా కావాలనిపిస్తుందండి. ఎక్కడైనా కానీ షాపులలో ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి కొద్దిగా తక్కువగా ఉన్నాయి రేట్లు కూడా, చాలా అందంగా ఉన్నాయి. చూస్తుంటే ఇంకా అదే తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చిందంటే ఇంకా పూజ బర్త్డే 2 ఉన్నాయని మా ఏసిక బర్త్డే, అలాగే మా వదిన గారి 7 శనివారాల వ్రతం పూర్తి చేసింది. దాన్ని 2 చూసుకొని వెళ్దామని వచ్చేసామన్నమాట. ఒకటి బ్లూ ఉప్పడం పట్టు అనమాట, ఇది ఉప్పాడు పట్టు ఒకటి. చాలా అందంగా ఉన్నాయన్నమాట. చీరలు అంటేనే మనకు చాలా ఇష్టం కదా. ఒక సైడు ఒకళ్ళు మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు, ఇంకో సైడు వాళ్ళు ఇంకా మా మామయ్య మాత్రం బయట కూర్చొని చీరలు కూర్చొని చూసుకుంటూ కూర్చున్నారు అనమాట. ఇక్కడ మాత్రం మేము ఇంకా చీరలు చూసి ఇంకా అలసిపోయామన్నమాట. చాలా చీరలు తెచ్చారు అందరికీ పెట్టడానికి. పసుపు కుంకాలు ఇచ్చేసి వ్రతంలో 7 శనివారాల వ్రతంలో అలా ఇవ్వాలని రూల్స్ ఏం లేదు, కానీ ఆమె ఎందుకో ఇష్టపడింది అనమాట. కంపల్సరీగా ఇచ్చేద్దాం అందరికీ, పసుపు కుంకాలు ఇస్తే మంచిదే కదా.